యూటీఐ అనేది చాలా ఎక్కువగా వచ్చే ఇన్ఫెక్షన్. మన బాడీలో అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ పోల్చుకుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇవి ఆడవాళ్ళలో వస్తూ ఉంటాయి, మగవాళ్ళలో వస్తుంటాయి. ఆడవాళ్ళలో ఏంటి అంటే చాలా తరచుగా వస్తుంటాయి. దీనికి కారణం ఏంటంటే మనకి మూత్రనాళం అంటే యురత్ర అంటారు. యురత్ర అనేది ఆడవాళ్ళలో చాలా చిన్నగా ఉంటుందండి. ఆల్మోస్ట్ 4 to 4 సెంటీమీటర్స్ అలా ఉంటుంది. మగవాళ్ళలో చాలా పెద్దగా ఉంటుంది. కొన్నిసార్లు 16 to 20 సెంటీమీటర్స్ దాకా ఉంటుంది. సో ఈ చిన్నగా ఉండడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్యాసేజ్ కానీ ఆ రూట్స్ కానీ చాలా త్వరగా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ముఖ్యంగా మనకి ఆడవాళ్ళు కొద్దిగా మోషన్కి వెళ్ళినప్పుడు దాని తర్వాత క్లీన్ చేసుకునేటప్పుడు ముందు నుంచి వెనక్కి క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ వెనక నుంచి ముందు క్లీన్ చేసుకుంటే ఆ మోషన్ ఏరియాలో నుంచి వెజినల్లోకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి యురత్రాల నుంచి వచ్చి యూరినరీ ట్రాక్ట్కి అంతా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఒకటి. సెకండ్ థింగ్, బయట సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంగంలో మగవాళ్ళు ఇన్ఫెక్షన్స్ ఉన్నా అది అంగంలో నుంచి అలా ఆడవాళ్ళు ట్రాన్స్మిట్ అయ్యి వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇదే విధంగా బ్లడ్లో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు యూరిన్ ట్రాక్ట్లో స్ప్రెడ్ అయ్యి బ్లాడర్లోకి ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది. సో ఇది కాకపోతే ఆడవాళ్ళలో ఏంటంటే యురత్రాస్ చిన్నగా ఉండడం వల్ల ఈ ట్రాన్స్మిషన్స్ అనేది కొద్దిగా ఫాస్ట్గా జరుగుతాయి. ప్లస్ దాని కిందే వెజినా అనేది ఉంటుంది. వెజినాలో కొన్ని రకాల బ్యాక్టీరియా ఉంటాయి, కోలనైజ్ అవుతుంటాయి. ఇందులో చాలా వరకు గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఎక్కడైతే వెజినా pH అని ఉంటుంది, pH లెవెల్స్ మెయింటైన్ అవుతాయి, అంటే యాసిడ్ ఆల్కలైన్ లెవెల్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఇలా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ, షుగర్స్ వచ్చినప్పుడు కానీ, ఇవన్నీ ఏంటంటే వెజినల్ pH అనేది మారుతూ ఉంటుంది. ఈ మారినప్పుడు ఏంటంటే కొన్ని రకాల హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనేది అక్కడ కాలనైజ్ అయ్యి అక్కడి నుంచి మనకి యూరినరీ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.